హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సిలోని స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి 9వ తరగతి తెలుగు పాఠ్యాంశాలని మనం చర్చించుకుంటున్నాము. దీనిలో భాగంగా 3వ పాఠ్యభాగం పేరు వలస కూలి. ఈ వలస కూలి అనే ఈ పాఠ్యభాగాన్ని రాసింది డాక్టర్ ముకురాల రామారెడ్డి. వలస కూలి అనే పాఠ్యభాగాన్ని రచించిన రచయిత పేరు డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇక్కడ మనకి ఊరిలో నీకిల్లు లేదు, ఊరి వెలపల పొలము లేదు, కూలి నిర్ణయం ఇంతని లేదు, కూలి పని స్థిరమైనది కాదు, ఆలు పిల్లలు నేలేదెట్లా అనే చింత నిన్నెడదోయి వ్యవసాయ కూలి, బ్రతుకు తెరువు లేక నీవు భార్య పిల్లలను వదిలిపెట్టి బస్తి చేరి రిక్షా లాగి బలముగా జ్వరమొచ్చి పంటే కాస్త నీకు గంజినీళ్లు కాసిపోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి అని ఈ పంక్తులను రాసింది ఎవరంటే సుద్దాల హనుమంతు. ఈ పంక్తులను రాసింది సుద్దాల హనుమంతు. ఈ పంక్తులు మనకు వ్యవసాయ కూలీల యొక్క స్థితిగతులను తెలుపుతున్నాయి. అయితే కూలి పని అంటే మనకు ఏ రోజుకు ఆ రోజు ఎవరికైనా ఏదో పని చేసి పెట్టి ఆ చేసిన పనికి కూలి తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజు కూలి పని ఎక్కడ దొరుకుతుందో అని నిరంతరం వెతుక్కుంటూ ఉంటారు. అయితే దీని ద్వారా కుటుంబ పోషణ అనేది కూలి దొరికితే ఏదో రకంగా సంసారం నడుపుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, ఏవైనా రుణాలుంటే తీసుకోవడానికి దాన్ని కడుపులో కాళ్ళు పెట్టుకొని కూడా ముడుచుకొని పడుకుంటారు ఒక్కోసారి. ఇక ఊళ్ళు వదిలిపోయేటందుకు తాము ఉంటున్న ఊళ్ళో వ్యవసాయ పనులు, తమ వృత్తి పనులు లేకపోవడం వల్ల నగరాల్లోకి కూలి పని చేసుకోవడానికి బతకొచ్చని గ్రామీణ జనం కూడా తమ ఊర్లను వదిలి నగరాలకు పోతూ దుర్భరమైన జీవితాలను కూడా అక్కడ గడపటం మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ పాఠ్యభాగ నేపథ్యం ఒకసారి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి నోచుకోక, ఈ నీరు ఉంటేనే మనకు పంటలు పండుతాయి కాబట్టి ఈ నీటి వసతి లేకపోతే, నీటి వసతిని నోచుకోక పంటలు పండక నిరంతరము కరువు రక్కసి కొరల్లో చిక్కుకున్న పాలమూరు అంటే నేటి మహబూబ్నగర్ జిల్లా, నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్లదీయలేక బతకడానికి వలసపోవడం అక్కడ కూలీలకు పరిపాటి. మన దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనేకైనా కనీసం ఒక్క పాలమూరు కూలీ లేనిది ఎక్కడ డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ ఒకప్పుడు కట్టడంలో వీరు ముందుండేవారు. 1977లో తూర్పు తీర ప్రాంతానికి వలస వెళ్లిన కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుఫాన్కు గురై తిరిగి రాలేదని, వాళ్ళెక్కడున్నారో జాడ తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠ్యభాగము. ఇక పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ వలస కూలి అనే ఈ పాఠ్యభాగము గేయం అనే ప్రక్రియకు చెందింది. అంటే గేయం యొక్క లక్షణాలు చూసినట్టయితే మనకి లయాత్మకంగా ఆలపించేందుకు వీలుగా ఉండే గేయం. గేయం అంటే ఆలపించేందుకు లయాత్మకంగా ఉండేదే గేయము. ఇక్కడ ఈ గేయంలో పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. మనం సినిమా పాటలు అబ్జర్వ్ చేసినా కానీ సినిమా పాటల్లో చూసినట్టయితే మనము పల్లవి ఉంటుంది, తర్వాత ఒక చరణం ఉంటుంది, తర్వాత ఇంకో చరణం, ఇట్లా ఉంటుంటాయి. పల్లవి మాత్రము పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్య మేళవింపే గేయము. సంగీతం ఉంటుంది, ఈ గేయంలో సాహిత్యం ఉంటుంది. అంటే పాట రచించిన సాహిత్యం ఉంటుంది, ఆ పాటకు అనుగుణంగా సంగీతం అనేది ఉంటుంది గేయంలో. ప్రస్తుత పాఠ్యభాగము డాక్టర్ ముకురాల రామారెడ్డి రచించిన హృదయశైలి అనేది ఏంటిదంటే గేయ సంకలనము. ఇక్కడ ఈ బిట్లు పడే ఏ విధంగా ఉంటాయంటే, ఇక్కడ హృదయశైలి అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అంటే పాట, గేయ సంకలనము, పద్యము, నాటకము, ఇట్లా 4 ఆప్షన్లు వేసి మనకు ఇచ్చినప్పుడు దీనిని గేయ సంకలనం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వలస కూలి అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ ప్రక్రియకు చెందింది. గేయంలో ఉండే లక్షణాలు ఏంటివి? పల్లవి చరణాలతో కూడి ఉండి పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. అంటే లయాత్మకంగా ఆలపించేందుకు వీలుగా ఉండేదే గేయము. ఈ పాఠ్యభాగం డాక్టర్ ముకురాల రామారెడ్డి గారి
హృదయశైలి అనే గేయ సంకలనం నుంచి తీసుకోబడింది. ఇక కవి పరిచయం చూసినట్టయితే ఇక్కడ డాక్టర్ ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలము ముకురాల గ్రామంలో జనవరి 1, 1929 సంవత్సరంలో జన్మించాడు. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు, కథలు, వ్యాసాలు రాశారు. అంటే సమకాలీన అంశాలంటే కరెంట్ ఇష్యూస్, మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైతే ఉంటుందో ఆ సమకాలీన అంశాలు, ఆ సామాజిక పరిస్థితులను గురించి ప్రతిబింబించేలా కవితలు రాశాడు, పద్యాలు రాశాడు, పాటలు రాశాడు, కథలు రాశాడు, వ్యాసాలు రాశాడు. ఈయన మేఘదూత, ఈయన రాసిన మేఘదూత అనేది అనువాద కవిత్వం. దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు అనేది దీర్ఘ కవిత, హృదయ శైలి గేయ సంపుటి, రాక్షస జాతర దీర్ఘ కవిత, ఉపరిశోధన ఇది పరిశోధనా పత్రాల సంకలనము, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైన రచనలు ఈయన చేశాడు. మళ్ళొకసారి ముకురాల రామారెడ్డి రచనలు చూసినట్టయితే మేఘదూతం అనేది అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గము, నవ్వే కత్తులు అనేది దీర్ఘ కవిత, హృదయశైలి అనేది గేయ సంపుటి, రాక్షస జాతర అనేది దీర్ఘ కవిత, ఉపరిశోధన అనేది పరిశోధనా పత్రాల సంకలనము, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలైన అన్ని రచనలు చేశారు. ప్రాచీనాంధ్ర కవిత్వంలో కవితాత్మక భావపరిణామం అనే అంశంపైన పరిశోధనా గ్రంథంని సమర్పించి డాక్టరేట్ పొందాడు. ఇక్కడ ముకురాల రామారెడ్డి యొక్క పరిశోధన గ్రంథం పేరు అని ఎగ్జామ్లో అడిగితే ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపైన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని విడి జోడు అనేది కృష్ణ, ఈ కథకు కృష్ణా పత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇవ్వగా ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయ కవిగా గుర్తింపును ఇచ్చి సన్మానం చేశారు. ఇతని ఏ రచన ద్వితీయ బహుమతి పొందిందంటే కృష్ణా వారి చేత విడిజోడు అనేది ఎవరి రచన అంటే డాక్టర్ ముకురాల రామారెడ్డిది. ముకురాల రామారెడ్డిని జాతీయ కవిగా గుర్తించింది ఎప్పుడంటే 1976లో ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి ఇతన్ని జాతీయ కవిగా గుర్తించారు. ఇతను ఫిబ్రవరి 24, 2003లో పరమపదించారు. ఇక ఈ పాఠ్యభాగము ప్రవేశిక చూసినట్టయితే మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించటం ఒక వరం. లభించిన జీవితం సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరి తపన, ఆశ. కానీ కాలం కలిసిరాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకోరావడమే ఒక కళ. ఈ కొలగా భావించవలసి వస్తే అందంగా ఉండవలసిన కళ కూడా పీడకలగా పరిణమిస్తే బతుకు బండి నడిపేటందుకు తన కళ్ళలన్నీ కళ్ళలుగా కాక పొట్ట చేత పట్టుకుని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేటందుకు మనుషులు లేక, బాధను పంచుకునేటందుకు బంధువులు లేక సమాజం నుంచి దూరమవుతున్న వ్యర్థ జీవితాలను గురించి ముకురాల వారు రాసిన గేయము ఇప్పుడు మనము చూద్దాము. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తబులే బరీ పాలమూరు జాలరీ. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తబులే బరీ పాలమూరి జాలరీ. గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా, చినుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రబడెనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తబులే బరీ పాలమూరి జాలరీ. చాలువానే పడదు సరళ సాగరం నిండేది కాదని, చౌట మడుగులే ఎండే కోయిల సాగరం నిండేది కాదని,
పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ. కోడి మెలుగాలాల గడెలు గుడిసెకు విసిరిపోతివా, నజాకతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండదేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ. మెరిగె చాపకు బొచ్చ చాపకు మరిగి రాకని పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ. కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణాన కట్టను ఇంతవరకు వేయనందుకు, యాడ ఉంటివోలే బరీ ఎన్నడొస్తవు జాలరీ, యాడ ఉంటివోలే బరీ ఎన్నడొస్తవు జాలరీ. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపాయే, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగులు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట, ఎక్కడుంటివిలే బరీ ఎన్నడొస్తవు జాలరీ, ఎక్కడుంటివిలే బరీ ఎన్నడొస్తవు జాలరీ, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశము పోతివా, ఎన్నడొస్తవులే బరీ పాలమూరి జాలరీ, ఎన్నడొస్తవులే బరీ పాలమూరు జాలరీ అనే ఈ గేయాన్ని డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు రచించారు. ఈ వలస కూలికి పర్యాయ పదంగా మారిన పాలమూరు కష్టజీవుల శ్రమ జీవనానికి అద్దం పట్టే ఈ గేయంలో డాక్టర్ ముకురాల రామారెడ్డి ఒక జాలరీ జీవితాన్ని కన్నులకు కట్టినట్లుగా చిత్రించాడు. పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని ఇక్కడ అనుభూతులను, ఊరితో అనుబంధాన్ని, కుటుంబం నుంచే లభించే మమతానురాగాలను వదులుకొని కోస్తా ప్రాంతంలో చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి, భార్యాపిల్లలు యాది చేసుకోవడం ఎంత ఆర్ద్రంగా ఉంటుందో తెలుస్తున్నది. వానలు లేక పంటలెండిపోయాయి, పశువులకు మేతలు కరువయ్యాయి, నేల నెర్రెలు వారింది, చెరువులళ్లకు సరిపడే నీళ్లు రాలేదు. కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి నైలాను వల మాత్రం తీసుకుని కోస్తదేశం పోయిన ఆ జాలరి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. వస్తానన్న ముద్దతు ఎప్పుడో దాటిపోయింది. అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా? గోదావరి వరదల్లో చాలామంది చనిపోయారన్న వార్త అపశకునాన్ని కలగజేస్తుంటే బుగులుగా దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అని తన హృదయంలోని ఆవేదనను వ్యక్తం చేశాడు డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇక ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మనకు ఇక్కడ చూసినట్టయితే కొంత సమాచారం ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణము శాతవాహనుల కాలం కంటే ముందు నుంచే ఉన్నప్పటికీ కాకతీయులు కాలంలో ఉన్నత దశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పరిపాలించిన కుతుబుషాహీలు, అసబ్జాహీలు, సంస్థానాధీశులు తెలంగాణలో చెరువుల నిర్మాణము అభివృద్ధిపరిచి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురైంది. దీనివలన స్వయం పోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరువు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు.
తెలంగాణలో చెరువుల నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధిని సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చెరువుల పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ అనే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పేర తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తుంది. మిషన్ కాకతీయ అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ అని పేరు పెట్టింది దీనికి. తెలంగాణ ప్రజలు అసలు వలస ఎందుకు వెళ్తున్నారని అంటే తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నిర్మాణానికి నోచుకోక విధ్వంసానికి గురైంది. దానితో తెలంగాణ గ్రామాలు కరువు పీడిత గ్రామాలుగా మారటంతో తెలంగాణ ప్రజలు పొట్టకూటి కోసము ఈ వలసలు వెళ్ళారు. వలస ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలను ఒకసారి చూసినట్టయితే తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయ అభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి వలసలు ఆగిపోతాయి. తద్వారా మంచి అభివృద్ధి అనేది చేపడతారు. చెరువుల అభివృద్ధి కోసం కృషి చేసిన వారు కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసబ్జాహీలు, సంస్థానాధీశులు అని వారు కృషి చేశారు. ఇక్కడ ఈ పాఠ్యభాగం వెనక ఉన్న వీటిలో నుంచి మనకు రీడింగ్ కాంప్రహెన్షన్లో భాగంగా ఈ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ అంశాలను రీడింగ్ కాంప్రహెన్షన్ భాగంలో కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రశ్న జవాబులు ఉన్నాయి 5 10 వాక్యాల్లో. ఇక్కడ భాషాంశాలు అనేవి ఇచ్చారు. ఇప్పుడు ఈ భాషాంశాలకు సంబంధించిన వివరాలను చూద్దాము. ఇక్కడ సొంత వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ మనకు భాషాంశంలో భాగంగా సొంత వాక్యాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ సొంత వాక్యాలను చూసినట్టయితే పుస్తకాల నిండా మస్తుగా బొమ్మలు ఉన్నవి. ఇక్కడ మస్తుగా అంటే అర్థం ఏమిటంటే అధికంగా. దీన్ని వాక్య ప్రయోగం చేసినట్టయితే ప్రభుత్వం దగ్గర మస్తుగా డబ్బు ఉంది అని అర్థము. పరీక్ష రుసుము చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. గడువు అంటే అర్థము కాల వ్యవధి. దీన్ని వాక్య ప్రయోగం చేసినట్టయితే ఈ నెల 10వ తారీఖు వరకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే గడువు ఉంది. ఇక తర్వాత పల్లెదారి పంట పైరులతో అందంగా ఉన్నది. ఇక్కడ పైరు అంటే సస్యము అని అర్థము. దీని వాక్య ప్రయోగం చేసినట్టయితే ఈ సంవత్సరంలో మా చేలలో పైరులన్నీ పురుగు పట్టి పాడయ్యాయి. తర్వాత ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు. గొడ్ల డొక్కలు గుంజినా అంటే గొడ్లు అంటే పశువులు అని అర్థము. గొడ్లు అంటే అర్థము. ఇలాంటి చిన్న చిన్న బిట్లనే మనకు ఎగ్జామ్లో అడుగుతారు. గొడ్లు అంటే ఈ క్రింది వాటిలో సరైన పదాన్ని ఎంచుకోండి అని ఇచ్చి బర్రె, పశువు, మేక, గొర్రె అని ఇలాంటి ఆప్షన్స్ వేస్తున్నారు. కాబట్టి గొడ్లు అంటే అర్థం ఏంటిదంటే పశువులు అని అర్థము. డొక్కలు అంటే వాటి పొట్టలు ఏవైతే పశువులు ఉంటాయో వాటికి సంబంధించిన పొట్టలు. గుంజడం అంటే ఇవి లాగడం అని అర్థం. ఇవి అర్థాల భాగంగా అడుగుతారు. పశువులకు కడుపు నిండా తిండి లేకపోతే వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తంపై పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోవడాన్ని గొడ్ల డొక్కలు గుంజడం అని అంటారు. చెర్ల కుంటలు వర్రెపడినవని. చెర్లు అంటే చెరువులు అని అర్థం. కుంటలు అంటే నీటి గుంటలు అని అర్థం. వర్షాలు లేనప్పుడు చెరువులు గుంటలు ఎండిపోతాయి. చెరువులు గుంటలలో నేల పర్రెలు పడింది అంటే నెర్రెలు తీసింది అని ఆ గుంటలు పడిన భావం. పైరులన్నీ పరుగులయ్యే. పైరులన్నీ పచ్చగా ఉంటాయి. వరుగులు అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టి ముక్కలుగా చేసేదాన్ని వరుగులు అంటాము. పైరులన్నీ వరుగులయ్యాయనంటే మొత్తం ఎండకి ఎండిపోయాయని. పచ్చి కూరగాయలు ఎండబెడితే అవి బాగా ఎండి వరుగులు అవుతాయి. పైరులు నీరు లేక పచ్చదన్నం పోయి అవి వరుగుల్లా మాడిపోయాయని ఇక్కడ భావము. జలపిడుగు. ఇక్కడ జలపిడుగు అంటే మనకు ఆకాశం మీద నుండి వర్షం వచ్చేటప్పుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డట్లయితే ఆ పడ్డ వస్తువు లేదా మనిషి మాడిపోతాడు, మరణిస్తాడు. ఇది జలపిడుగు. పిడుగుపాటుల జలము పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి జలపిడుగు అంటే ఉరుము వలె వచ్చిన వరద ఉధృతి. అంటే తుఫాను వస్తే సముద్రం పొంగి పిడుగులాగా సముద్రం నీరు ఇక్కడ పడుతుంది. కాబట్టి తుఫాను, నదుల వరదల వంటివి జలపిడుగులుగా భావించారు. ఇక్కడ మనకి ప్రకృతి వికృతులు అడిగారు.
మానవుడు ఆశాజీవి, అతని ప్రయాణాన్ని బట్టి అసలు నెరవేరుతాయి. ఇక్కడ ఆశ అనేది ప్రకృతి పదము, దానికి వికృతి పదము ఆశ. సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి, జడివానకు కుహరాలలోని సింగాల గుండెలు పగిలాయి. ఇక్కడ సింహము అనేది ప్రకృతి పదము, సింగం అంటే వికృతి పదము. ఇక్కడ సంధిని గుర్తించి సూత్రం రాయమన్నాడు. ఎట్లని, ఎట్లు ప్లస్ అని అంటే ఎట్లు, ట్లూ అనే దాంట్లో ఊ అనేది పదం పలుకుతుంది. ఇక్కడ అని అంటే ఉకారానికి అకారం యాడ్ అయింది ఇక్కడ, కాబట్టి ఇది ఉత్వ సంధి. అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగడము, ఇది ఉత్వ సంధి యొక్క సూత్రం. కాలమంటూ, కాలము ప్లస్ అంటూ, ఇక్కడ ము అనే దాంట్లో ఉకారం ఉంది, ఆ అంటే ఇక్కడ అత్వం ఉంది, కాబట్టి ఉకారానికి అకారం పరమైనప్పుడు ఉత్వము సంధి జరిగి ఉత్వమైంది. అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును, ఆ అంటే అచ్చు కాబట్టి ఇది. వరుగులయ్యే, వరుగులు ప్లస్ అయ్యే, ఇక్కడ లూలోని ఊ ఉంది, దీనికి అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి. అంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి అగును. ఇక్కడ మనకి అలంకారాల్లో భాగంగా మనకి అంత్యానుప్రాస అలంకారం ఇచ్చారు. ఇక్కడ శబ్దాలంకారాల్లో భాగంగా మనకు అంత్యానుప్రాస అలంకారము ఇచ్చారు. ఇక్కడ గొడ్ల డొక్కలు గుంజిన, వానపాములు ఎండిన, గుడిసెకు విసిరిపోతివా అంటే ఇక్కడ చూసినట్టయితే నడుం చుట్టకపోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి. పై పదాల చివర మనం పునరుక్తమయ్యాయి అక్షరాలు. దీన్ని గమనిస్తే అక్షరాలు పునరుక్తం అవ్వడాన్ని అంత్యానుప్రాస అని అంటాము. ఇక్కడ చూసినట్టయితే అంత్యానుప్రాసలో ఒకసారి గమనించినట్టయితే గుంజిన, ఎండిన, పోతివా అంటే దాంట్లో ఒకటే పదము దీర్ఘము అనేది ఇట్లా వస్తూ ఉంది. ఇక్కడ లేబరీ జాలరీ అంటే ఈ పాదాల చివర అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవి పునరుక్తమయ్యాయి. అక్షరాలు పునరుక్తం అవ్వడాన్ని అంత్యానుప్రాస అంటే చివరిలో పునరుక్తి అయింది కాబట్టి రీ అనే పదము ఇది అంత్యము కాబట్టి అంత్యానుప్రాస అని అంటాము. అంటే ఇక్కడ సూత్రం ప్రకారము పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరలో అంటే పదాల చివర కానీ పాదాల చివరి కానీ, పదం అంటేనేమో ఒక వర్డ్, పాదం అంటే పద్యం యొక్క పాదము, ఈ విధంగా ఉంటాయి. 4 పాదాలు ఉంటే ఆ పాదాల యొక్క చివర, తర్వాత వాక్యాల యొక్క చివర లేదా చరణాల యొక్క చివరలో ఉన్న అక్షరాలు పునరుక్తమవుతే, పునరుక్తం అంటే ఇంగ్లీష్లో రిపీట్ అంటాము, పునరుక్తం అయితే అది దాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాసాలంకారం అని అంటారు. ఉదాహరణకి లేబరీ, జాలరీ అని ఇవి ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే భద్రాచలము ఒక పుణ్యక్షేత్రం. దీంట్లో ఈ సమాస పదంలో భద్ర, అచలం అనే 2 పదాలు ఉన్నాయి. అయితే అచలం అంటే కొండ, ఇక్కడ అచలం అంటే కొండ, అచలం అంటే కొండ, దీనికి నామవాచకం అంటాము, పేరు కాబట్టి ఇది. భద్ర అనేది సంజ్ఞ, అంటే సంజ్ఞనే సంభావన అని అంటాము. అంటే ఈ పదము పూర్వపదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాస పదాన్ని సంభావన పూర్వపద కర్మధారాయ సమాసమని అంటాము. సంభావన పూర్వపద కర్మధారాయ సమాసమని అంటాము. అయితే ఈ పాఠంలో ఉన్న పూర్వపద కర్మధారయ సమాస పదాలను మనం గుర్తించి విశ్లేషించినట్టయితే ఒకసారి ఇక్కడ సరళా సాగరము, సరళ అనే పేరు గల సాగరము, అదేవిధంగా కోయిలా సాగరము అంటే కోయిల అనే పేరు గల సాగరము, కోస్తా దేశం అంటే కోస్తా అనే పేరు గల దేశము, మన్యం కొండ అంటే మన్యం అనే పేరు గల కొండ, మెరిగె చాప మెరిగే అనే పేరు గల చాప, బొచ్చె చాప అంటే బొచ్చె అనే పేరు గల చాప. అంటే పూర్వపదంలో సంభావన అనేది మనకు ఏవైతే పిలుస్తున్నామో ఈ సంభావన అనేది ఉన్నట్లయితే పూర్వపదంలో
పరపదంలో నామవాచకం ఉంటే దాన్ని కర్మధార సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. ఇక తర్వాత మనకి ఇక్కడ చూసినట్టయితే రూపక సమాసము. మనకు ఇంకొకటి ఏమేమి ఇచ్చిందంటే రూపక సమాసము. ధనాలన్నింటిలో శ్రేష్టమైనది విద్యాధనం. పై పదములో గీత గీసిన పదముకు విద్యకు ధనానికి భేదం చెప్పలేదు. అంటే విద్య అనెడు ధనం అని దీని అర్థము. ధర్మము ధనం అనేది ఉపమానము, విద్య అనేది ఉపమేయము. అంటే ఉపమాన ఉపమేయాలకు భేదము ఉన్నప్పటికీ లేనట్టు చెప్పటమే దీనిని రూపక సమాసం అని అంటాము. ఇక్కడ గీత గీసిన పదాలలోని సమాస పదాల్లో ఉపమాన ఉపమేయాలు చూసినట్టయితే దయాభరణము, ఇక్కడ దయ వేరు ఆభరణం వేరు, కానీ ఈ రెండింటినీ ఒక్కచోటనే చూపించాడు. దయాభరణమును ధరించినవాడు భగవంతుడు. పేదలపై కృపారసము కలిగి ఉండాలి. కృపా వేరు రసము వేరు. ఓకే, ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయం పైన ఆరోపించడాన్ని రూపక సమాసమని అంటారు. ఇక్కడ రూపక సమాసానికి మరొక పేరు అని అడిగితే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ రూపక సమాసం ఈ క్రింది వాటిలో రూపక సమాసానికి గల మరొక పేరుని గుర్తించండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే మరొక పేరు ఏంటిదంటే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి విగ్రహ వాక్యాలు ఇచ్చిండు. సమాసాలకు సంబంధించిన విగ్రహ వాక్యాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన విగ్రహ వాక్యాలను మనం ఒకసారి గమనించినట్టయితే పాలమూరు జిల్లా. ఇక్కడ పాలమూరు జిల్లా అంటే పాలమూరు అను పేరుగల జిల్లా. అయితే ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. జిల్లా అనేది నామవాచకము, పాలమూరు అనేది ఇది పేరు. అయితే ఈ పేరు గల సంభావన పూర్వపదంలోనే మనము పాలమూరు జిల్లా అని పిలుస్తున్నాము కాబట్టి ఇది సంభావన అనేది ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ సరళా సాగరము అంటే సరళ అనే పేరుగల సాగరము, ఇది ఎక్కడ? సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ మన్యం కొండ, మన్యం అనే పేరుగల కొండ అంటే ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. కీర్తి కన్యక, కీర్తి అనే కన్యక. ఇక్కడ కీర్తి వేరు కన్యక వేరు. అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదము ఉన్నా కానీ లేనట్లు చెప్తే ఇది రూపక సమాసము. జ్ఞాన జ్యోతి, జ్ఞానము అనే జ్యోతి. ఇక్కడ జ్యోతి వేరు జ్ఞానము వేరు, కానీ ఈ రెండింటికి భేదము ఉన్నట్టుగానే చెప్తున్నాడు. రూపక సమాసం ఇది. తర్వాత ఇక్కడ మనకు కొంత సమాచారం ఇచ్చాడు. కోయిల సాగరం. కోయిల సాగరం అనేది ఇది కోయిల అనే పేరు గల సాగరం. ఇది కోయిల సాగరం అనేది మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్న ఒక డ్యామ్ పేరు. కొండల మధ్య అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ డ్యాము 1000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. తర్వాత సరళా సాగరము వనపర్తి జిల్లా కొత్తపేట మండలంలో సైఫన్ సిస్టంలో నిర్మించిన ఒక డ్యాము పేరే సరళా సాగరము. ఈ డ్యాము నిండినప్పుడు డ్యాము గేట్లు వాటంతటా అవే తెరుచుకునే ప్రత్యేకతనే సైఫన్ సిస్టమ్ అని అంటారు. దీని ప్రత్యేకత వనపర్తి రాణి సరళాదేవి పేరు మీదుగా ఈ సరళా సాగరం అనేది నిర్మించారు. ఈ డ్యామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే డ్యాము నిండినప్పుడు డ్యామ్ గేట్లు వాటంతటా అవే తెరుచుకోవడాన్నే సైఫన్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది సైఫన్ సిస్టంతో నిర్మించబడటమే ఈ సరళాసాగర డ్యామ్ యొక్క ప్రత్యేకత. తర్వాత మన్నెంకొండ దేవుడు మహబూబ్నగర్ జిల్లాలో సుప్రసిద్ధ ఒక పుణ్యక్షేత్రము. మన్నెంకొండలో వెలిసిన దేవుడి పేరు వెంకటేశ్వర స్వామి. ఇలాంటి వాటిపైన బిట్లు పడవచ్చు. మన్నెంకొండలో కొలువై ఉన్న దేవుళ్లలో ఈ క్రింది వాటిలో ఏ దేవుడు? ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అని అట్లా ఆప్షన్లు పడేస్తే మనం ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలంటే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మన్యంకొండలో ఉన్న దేవుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి.
ఎగువ కృష్ణా ఆనకట్ట అంటే కృష్ణానది తెలంగాణలో ప్రవేశించేది మహబూబ్నగర్ జిల్లా నుండే. ఈ ప్రాంతాన్నే ఎగువ కృష్ణగా భావించారు. ప్రస్తుతము గద్వాల సమీపంలో కృష్ణానదిపైన జూరాల ప్రాజెక్టు నిర్మించబడింది. ప్రస్తుత గేయము రచింపబడడానికి ఈ ఆనకట్ట నిర్మించబడలేదు ఆ టైంకి. ఇక్కడ మనకు ఒక సూక్తి ఇచ్చాడు. ఈ లోకంలో శ్రమ లేకుండా ఏ సంపద కూడా వృద్ధి చెందదు. శ్రమ ద్వారా లభించిన సంపద కంటే మధురమైన సంతృప్తి ఏది లేదు. శ్రమించకుండా దేన్ని మనము సాధించలేమనే ఒక సూక్తి ఇక్కడ ఇచ్చాడు. ఇది 3వ పాఠానికి సంబంధించిన 9వ తరగతి తెలుగుకు సంబంధించిన సమాచారము. గత వీడియోలలో 10వ తరగతి మొత్తము పాఠ్యాంశాలు డిఎస్సిలో భాగంగా చర్చించాము. అదేవిధంగా 9వ తరగతిలో 2 పాఠాలు పూర్తి అయ్యాయి. ఇది ఈరోజు మనము చెప్పుకున్నది ఇది 3వ పాఠము. తర్వాత వీడియోలో మనకు 4వ పాఠ్యాంశమైన రంగాచార్యతో ముఖాముఖి అనే పాఠ్యభాగాన్ని తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.